అమాయకత్వం మూర్ఖత్వం కలిసిన గ్రామ ప్రజలున్న అందమైన పల్లెటూరది. చేతి పనులు, వ్యవసాయం ఇలా చాలా పనులు చేసుకుని సాయంత్రం ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ దగ్గర చేరి ప్రశాంతంగా కబుర్లు చెప్పుకునేవారు. అందరూ ఒక రకమైతే ఆ ఊర్లో ఉండే 25 ఏళ్ల రఘురామ్ అనే కుర్రాడిది ఇంకో రకం. అతనికి ముందు వెనుక ఎవరూ లేకపోవడంతో అతన్ని ఎవరూ పట్టించుకునేవారే కాదు. ఊరంతా తిరుగుతూ ఉండేవాడు రఘురామ్. అసలు తులసి చెట్టుకి మనం ఎందుకు ప్రాధాన్యతనివ్వాలి? వేప చెట్టునే మనం ఎందుకు పెంచుకోవాలి? అసలు సూర్యుడెప్పుడు ఎందుకు వేడిగా ఉంటాడు? ఋతువులు ఎలా సంభవిస్తాయి? ఇలా ఏవేవో ఆలోచిస్తూ ఉండేవాడు. రకరకాల పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. అతన్ని ఆ ఊర్లో కొంతమంది తెలివైనవాడు అనేవారు, కొంతమందేమో పిచ్చోడు అనేవారు, చాలా మందైతే మేధావి అనేవారు. ఎవరు ఏమన్నా కూడా రఘురామ్ మాత్రం తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఆ ఊరి పెద్దయిన సంజీవయ్య సాయంత్రం పూట అందరినీ రచ్చబండ దగ్గరికి పిలిచాడు. ఊరంతా అక్కడ గుమిగూడింది. మనం ఈసారి వేసిన ప్రతి పంట బాగా పండింది. ఊహించిన దానికంటే ఎన్నో రెట్ల లాభాలొచ్చాయి. ఇదంతా దేవుడి దయ. అందుకే మనం ఊర్లో ఒక దేవాలయం కడదాం అని చెప్పాడు. దానికందరూ ఒప్పుకున్నారు. అయితే ఈ గుడి ఎలా కట్టాలి అనే ప్రణాళిక రఘుకిద్దాం. రఘు అయితే ఆలోచించి పనిచేస్తాడని నా అభిప్రాయం. మీరంతా ఏమంటారు అని అడిగాడు. దానికందరూ ఒప్పుకున్నారు. రఘు గుడి పనులు మొదలుపెట్టాడు. గుడిపైన చాలా పెద్ద కలశం పెట్టాడు. ఊర్లో ఉండే ఎవరికి ఆ కలశం ఏంటో అర్థం కాలేదు. వీడు పిచ్చూడు అని కొంతమంది, పోయి గుడి కట్టమని వీడికిచ్చాడు, అసలు ఆ సంజీవయ్యకి బుద్ధి లేదు అంటూ ఇంకొంతమంది అనుకుంటూ ఉన్నారు. ఒక పక్క గుడి పనులు జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం పూట రఘు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక చిన్న కుర్రాడిని వాళ్ళమ్మ చితక బాదుతూ ఉంది. అతనేమో కొట్టొద్దమ్మా అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. అది రఘురామ్ గమనించి ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను ఆపాడు. అమ్మా, ఆపండి, ఎందుకు చిన్నపిల్లాన్ని అలా కొడుతున్నారు అని ఆ పిల్లాడిని దగ్గరకు తీసుకున్నాడు. వీడేం చేశాడో మీకు తెలియదు బాబు. మొన్న పక్కింటి ఆమె చేత్తో ఉప్పిచ్చాడు. మన చేత్తో ఇంకొకరికి ఉప్పిస్తే దరిద్రం రా అని చిలక్కి చెప్పినట్టు చెప్పా. వింటే కదా, ఇప్పుడు చూడండి, బంగారు లాంటి 4 మేకలు మొత్తం పుణ్యాన్ని చచ్చిపోయాయి అంటూ చాలా బాధగా చెప్పింది. అమ్మా, నేను చెప్పేది చాలా ప్రశాంతంగా వినండి. ప్రతి మనిషి చుట్టూ కొన్ని బలాలు, ప్రభావాలు ఉంటాయి. అవి మన మానసిక స్థితిని, ఆలోచనల్ని బట్టి చెడుగా ఉంటాయి, కొన్ని మంచిగా ఉంటాయి. ఉప్పుకి మన శక్తిని లాగే గుణం ఉంది. ఉప్పు చేత్తో ఇస్తే మన శక్తి వెళ్ళిపోతుంది. అందుకోసమే పెద్దవాళ్ళు ఉప్పు చేత్తో ఇవ్వద్దు అన్నారు. అంతే తప్ప దరిద్రమూ దారుణమూ కాదు. మీ మేకలు చనిపోవడానికి పాము కాటో విష పదార్థమో ఏదో ఒక కారణం ఉండుంటుంది. మీరు బాగా ఆలోచించండి. లోకం తెలియని పసిపిల్లాన్ని పట్టుకుని బాధితే పోయిన మేకలు తిరిగొస్తాయా అని దాని వెనుక ఉన్న శాస్త్రాన్ని చెప్పాడు. వీలైనంత వరకు ప్రజలకు మంచి చెడు చెప్తూ ఉండేవాడు. ఏదో కొంతమంది నమ్మేవారు, కొంతమంది అవన్నీ పిచ్చి మాటలని కొట్టిపడేసేవారు. కాని రఘురామ్ మాత్రం చాలా దృఢంగా వాళ్ళని మార్చాలని ప్రయత్నించేవాడు. చూడమ్మా, తులసి చెట్టు నుంచి వచ్చే గాలి చాలా స్వచ్ఛమైంది. తులసాకులు ఎంతో శ్రేష్టం. అందుకే తులసి చెట్టుకి అంత ప్రాధాన్యత. అమ్మా, వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే పెరట్లో వేప చెట్టు ఉండాలని పెద్దలు చెప్పారు. సాయంత్రం అయ్యాక ఇల్లు శుభ్రం చేయొద్దు అనేది కేవలం మన భద్రత కోసమే. చీకటి పడ్డాక ఇల్లు ఉడిస్తే విలువైన వస్తువులేమైనా పోగొట్టుకుంటామేమో అని అలా చెప్పారు. అంతేనమ్మా అంటూ వాటి వెనుకున్న శాస్త్రీయ కారణాన్ని అర్థమయ్యేలా చెప్పేవాడు. ఎంత వీలైతే అంతమందికి చెప్పేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఆ ఊర్లో ఒక వార్త వ్యాపించింది. అది ఏంటంటే త్వరలో యుగాంతం అవుతుంది అని, ఇక ప్రపంచం ఉండదని. ఇదెలా పుట్టిందో, ఎక్కడ పుట్టిందో రఘుతో పాటు ఎవరికీ తెలీదు. అదంతా ఒట్టి పుకారే అని రఘు ఎంత చెప్పినా ఆ ఊర్లో ఎవరూ వినలేదు. అందరూ భూమి అంతరించిపోతుందని ఖచ్చితంగా నిర్ణయించేసుకున్నారు. రోజులు గడిచే కొద్దీ ఆ పుకారు కాస్త అందరి గుండెల్లో భయంగా మారింది. నిజంగా చనిపోతామేమోనని నమ్మడం మొదలుపెట్టారు. ఒకరోజు అందరూ రచ్చబండ దగ్గర సమావేశమయ్యారు. రేయ్, ఈ భూమి అంతరించిపోతుంది. మనం బ్రతికున్నంతకాలం ఎన్నో కష్టాలు, సమస్యలతో సతమతమయ్యాం. ఇక ఎలాగూ చచ్చిపోతామని తెలిసింది కదా. మన చావు ముందే మనకు తెలియటం కూడా ఓ విధంగా మంచిది. కనీసం చివరి రోజుల్లోనైనా అందరం కలిసి పండగ చేసుకుందాం. త్రయోదశి దాకా తినాలి అనుకున్నవి తినేద్దాం, ఆడదాం, పాడదాం,
మనసు సంతృప్తి చెందే విధంగా బ్రతుకుదాం అని చెప్పడంతో అందరూ చప్పట్లు కొట్టి సమ్మతిని తెలియజేశారు. రఘు అదంతా నిజం కాదని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదు. పనులన్నీ వదిలేసి, ఉన్న ఆస్తులు వదిలేసి తినాలనుకున్నవి తినేశారు, ఆడారు, పాడారు. ఇలా ఉండగా రఘు మాత్రం గుడి పనులు కొనసాగిస్తూ ఉన్నాడు. యుగాంతం అవుతుంటే గుళ్ళు గోపురాలు అంటాడేంటి అని అందరూ ఆశ్చర్యపోయేవారు. రఘు మాత్రం వాళ్ళని పట్టించుకునేవాడు కాదు. బాగా పండిన పంటల్ని కూడా వదిలేసి ఊరి వాళ్లంతా మద్యం తాగుతూ, తింటూ, చిందులు వేసుకుంటూ ఉన్నారు. ఇలా ఉండగా త్రయోదశి రానే వచ్చింది. రఘు సంజీవయ్య దగ్గరికి వెళ్ళాడు. సంజీవయ్య గారు, ఇదంతా ఒట్టి బూటకం. యుగాంతం, భూమి అంతరించిపోవటం ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అసలు? కాస్త ఆలోచించండి. రఘు, ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు తెలివైన వాడినని నమ్ముతున్నాను. అందుకే ఆ గుడి పనులు నీకిచ్చాను. అయినా సృష్టిని ప్రశ్నించే ధైర్యం నా దగ్గర లేదు. ప్రశ్నించటం కాదండి, ఆలోచించండి అంటున్నాను. ఎక్కువ ఆలోచించొద్దు రఘు. అది కాదండి. ఇంకేమీ మాట్లాడొద్దు. నీక్కూడా కోరికలేమైనా ఉంటే తీర్చేసుకో. ఈరోజు మధ్యాహ్నం మామిడి తోటలో పంచభక్ష పరమాన్నాలతో విందుంది, వచ్చేయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు సంజీవయ్య. రఘుకి ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్లీ ఆ గుడి పనుల్లో మునిగిపోయాడు. ఆ రోజు మధ్యాహ్నం మామిడి తోటలో అందరూ పండుగ చేసుకున్నారు. ఈ రోజు రాత్రి యుగాంతం సంభవించబోతుంది. అందరూ తప్పకుండా రచ్చబండ దగ్గరికి రండి. ఒకే ఊర్లో అన్నదమ్ముల్లా పెరిగాం. అట్టాగి కలిసిగట్టుగా ఒకేసారి చచ్చిపోదాం. ఆ దేవుడు కరుణిస్తే స్వర్గంలో కలుసుకుందాం అంటూ చాలా ప్రేమగా చెప్పాడు. ఆ రోజు రాత్రి అందరూ రచ్చబండ దగ్గరకు వెళ్లారు. ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ, ఏడ్చేవాళ్లు ఏడుస్తూ, నవ్వేవాళ్లు నవ్వుతూ, ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. ప్రశాంతంగా నిద్రపోదాం. నిద్రలోనే ఆనందంగా చనిపోవచ్చు అని చెప్పాడు సంజీవయ్య. దాంతో అందరూ ప్రశాంతంగా నిద్రపోయారు. తర్వాత రోజు ఉదయం అయ్యింది. అందరూ మామూలుగానే నిద్రలేచారు. యుగాంతం అవ్వలేదని సంజీవయ్యతో పాటుగా అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి, మనమింకా బ్రతికే ఉన్నామా? ఇదేంటి అని మొదటిసారి ప్రాణాలతో ఉన్నందుకు ఆశ్చర్యపోయారు అందరూ. ఇప్పుడు ఎలా బ్రతకాలో, ఏం చేయాలో ఎవరికీ తెలియలేదు. ఒక్కరి దగ్గర కూడా డబ్బులు లేవు, ధాన్యమూ లేదు, ఎవ్వరికీ పాలుపోలేదు. ఇంతలో రఘు అక్కడికి వచ్చాడు. ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? బ్రతికినందుకు సంతోషంగా లేదా మీకు? ఏం సంతోషం రఘు, బ్రతకటానికిప్పుడు చిల్లిగవ్వ కూడా లేదు. తినటానికి 4 మెతుకులు కూడా లేవాయి. నువ్వు చెప్పినప్పుడేమో వినలేదు, ఇప్పుడేమో ఇట్ట తయారయ్యా అని చాలా దీనంగా అడిగాడు. మీరేం బాధపడకండి. ఊరి మొత్తానికి సరిపడే ధాన్యం నా దగ్గరుంది. ముందు భోజనం చేద్దాం, ఈలోపు అందరం పనిచేసుకోవచ్చు అంటూ రఘు చాలా ప్రశాంతంగా చెప్పాడు. అంత ధాన్యం నీ దగ్గరెక్కడుంది అని సంజీవయ్యతో పాటు అందరూ ఆశ్చర్యంగా చూశారు. రఘు అందర్నీ గుడి దగ్గరకు తీసుకెళ్లాడు. పైన కలశంలో నుండి ధాన్యం తీసుకొచ్చాడు. అందరూ అది చూసి నోళ్లు వెళ్లబెట్టారు. ఆ కలశం ఎందుకని అందరూ అనుకున్నారు కదా. కరువు గాని వరదలు గాని వచ్చినప్పుడు మనకు ఆసరా ఉండటానికి ఆ కలశంలో ధాన్యం నిల్వ చేసుకోవచ్చు. అలాగే అది పిడుగులు పడకుండా ఆకర్షణ లాగేస్తుంది అని చెప్పాడు. రఘు, ఏమో అనుకున్నాను గాని నీకు చాలా ముందు చూపుందయ్యా. ఇదే ముందు చూపయ్యా. మన పూర్వీకులు ఎన్నో పనులు రోజూ చేసే పనుల్లో, ఆచారాల్లో పెట్టారు. ఆవు పేడతో కల్లాపి చల్లితే క్రిమికీటకాలు రావని కల్లాపి చల్లటం నేర్పించారు. ముందు చూపంటే అదండి అంటూ వాళ్లకు అసలు విషయం చెప్పాడు. రఘు ఎప్పుడూ ప్రజలకిలాంటివి ఎందుకు చెప్తాడో ఇప్పుడు అందరికీ అర్థమైంది. రఘు పుణ్యమా అని అందరూ ఆకలిని తీర్చుకున్నారు. అప్పటినుంచి అందరూ ముందు చూపుతో ఆలోచిస్తూ, వెనుకున్న అర్థాన్ని తెలుసుకుంటూ సంతోషంగా జీవించారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. రైతు చంద్రయ్య చాలా ఆనందంగా 2 చేతుల నిండా సంచులతో ఇంటికి నడుస్తూ ఉన్నాడు. కూరగాయలు, పళ్ళు, చిరుతిళ్ళు సంచుల నిండా ఉన్నాయి. భార్య లక్ష్మికి, పిల్లలు కిరణ్, తేజలకి బట్టలు కూడా తీసుకెళ్తున్నాడు. చంద్రయ్యను చూసిన వాళ్లంతా సంతోషపడుతున్నారు. యారా చంద్రయ్య, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. అవునండి, మీకు తెలుసు కదా, ఈసారి మా పొలంలో 10 రెట్లు ధాన్యం పండింది. లాభం కూడా బాగా వచ్చింది. తెలుసయ్యా, ఈ ఏడే కాదు, ప్రతి ఏడు నీకు అదృష్టం ఇట్టాగే ఉండాలి. దానికి చంద్రయ్య నవ్వుతూ ముందుకి వెళ్ళిపోయాడు.
దారిలో చంద్రయ్యను చూసిన వాళ్లంతా అతను ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకున్నవారే. చంద్రయ్య ఇంటికి వెళ్లి తన భార్య లక్ష్మిని పిలిచాడు. లక్ష్మి, లక్ష్మి! వచ్చేశారా? రండి, భోజనం వడ్డెత్తాను. కాళ్ళు చేతులు కడుక్కొని రండి. లేదు లేదు, ముందు దేవరాజు గారి దగ్గరికి వెళ్ళొస్తాను. ఆ తర్వాత ప్రశాంతంగా భోజనం చేస్తాను. తిన్నాకెళ్ళండే, ఇప్పటికి ఆలస్యమైపోయిందిగా. లేదు లక్ష్మి, ముందే ఆయన పని అంటూ చేతిలోని సంచులన్నీ లక్ష్మికిచ్చి వెంటనే వెనక్కి తిరిగేశాడు. దేవరాజు ఇంటికి సంతోషంగా వచ్చాడు. రావయ్యా చంద్రం, ఇంకా నువ్వు రాలేదేంటా అని చూస్తున్నాను. అయ్యా, మీరు నాకిచ్చిన అప్పు, వడ్డీ, చక్రవడ్డీతో సహా కలిపిచ్చేస్తున్నానయ్యా. ఈసారి నీకు 10 ధాన్యం పండిందంట గదా, అందరి నోట నీ ఊసే. అలా ఎలా సాధించావయ్యా? అది మనూరికి కొంతమంది పై అధికారులు వచ్చారు గదయ్యా. మన పొలాలు, వాతావరణం పరిశీలించి ఎట్టాంటి మెళకువలు బాటిచ్చాలో అన్నీ చెప్పెళ్లారు. వాళ్ళు చెప్పినట్టే చేశానయ్యా. ఫలితంగా నా పంట 10 వండింది. మంచిది. సరే, ఇక వెళ్ళిరా. మీ ఇంట్లో నీకోసం చూస్తూ ఉంటారు. చంద్రయ్య దేవరాజుకి నమస్కారం చేసి వెనుదిరిగాడు. దేవరాజు ఇంట్లో పాలేరైన సుబ్బయ్య చంద్రయ్యను పలకరించాడు. చంద్రయ్య గారు, మీకు మంచి లాభం వచ్చిందంట కదా. ఊర్లో అందరూ మీ గురించే చెప్పుకుంటున్నారు. మీలాంటోళ్ళు ఉండబట్టే ఇంకా లోకం చల్లగా ఉందయ్యా. ఇప్పుడే కాదు, ప్రతిసారి మీకిట్టాగే శుభం కలగాలి. చాలా సంతోషం సుబ్బయ్య. వీలైనప్పుడు మా ఇంటికి రా. ఇంక నేను వెళ్తాను. సుబ్బయ్య చంద్రయ్యను గారు అని సంబోధించడం, మర్యాదగా మాట్లాడడం దేవరాజుకి నచ్చలేదు. ఎందుకో ఆ ఒక్క క్షణాన అతడికి ఈర్ష్య కలిగింది. సుబ్బయ్యను వెంటనే దగ్గరికి పిలిచాడు. ఎరా సుబ్బయ్య, ఇలా రా. చెప్పండి బాబుగారు. ధనం గొప్ప, ధాన్యం గొప్ప? అదిటయ్యా, అట్ట అడిగారు. సమాధానం చెప్పరా. ధాన్యమే గొప్పయ్యా. అయితే నీకు జీతం ఇవ్వక్కర్లేదు. ఇక నుండి బియ్యం బస్తా ఒకటి నీకు జీతంగా ఇస్తాను. దాన్నే తీసుకెళ్ళు. అయ్ బాబోయ్, బియ్యం ఇస్తే సరిపోద్దా బాబుగారు? మిగిలినవి ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? మరి ఇప్పుడు ధాన్యమే గొప్ప అన్నావు కదరా. నిజమేనండి, ధనమే గొప్ప బాబుగారు. సరే, మరి రాజు గొప్ప, రైతు గొప్ప? రైతే గొప్పండి. అయితే మరి నా దగ్గర పని చేయటం దేనికి? ఎవరైనా రైతుని చూసుకొని వాళ్ల దగ్గరే పనిలో చేరు. అయ్యా, నన్ను పనిలో నుంచి తీసేయాలని మీరు నిర్ణయించుకున్నారా ఏటి? ఈ ప్రశ్నలేంటయ్యా? మీ సమాధానాలేంటి? నాకేం అర్థం కావట్లేదు బాబుగారు. చంద్రయ్యని నాతో పాటు సమానంగా గారు అని పిలిచావు కదరా. అయ్యా, అదా? ఆయన కూడా నాకంటే పెద్దోడే కదయ్యా. పైగా తెలివైనడు కూడాను. దేవరాజు ముఖంలో తేడా గమనించిన సుబ్బయ్య తన ఉద్యోగానికి ఎసరు పెట్టుకోకుండా ఉండాలని తన మాట దేవరాజుకి అనుకూలంగా తిప్పాడు. అయ్యా, ఏ మాటకా మాట చెప్పుకోవాలి బాబుగారు. ఈ ఊళ్ళో ఎవరైనా మీ తర్వాతే. రైతును మించినోళ్ళు ఎవ్వరూ లేరయ్యా. కానీ ఇప్పుడైతే మీరే రైతు కంటే గొప్ప. ఏంట్రా, నా గురించి మాట మార్చి చెప్తున్నావా? అవునయ్యా. చచ్చా, లేదయ్యా, నిజమే చెప్తున్నాను. నాకు బోల్డ్ పనుందయ్యా, నన్ను ఒగ్గేయండి బాబుగారు, నేను వెళ్తున్నాను అంటూ సుబ్బయ్య అక్కడ్నుంచి మెల్లిగా జారుకున్నాడు. దేవరాజు లేచి ఊర్లో పచార్లు చేయడానికి వెళ్లాడు. ఊర్లో అందరూ చంద్రయ్య అదృష్టం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవరాజు అవన్నీ వింటూ నడుస్తూ ఉన్నాడు. చంద్రయ్య చాలా పెద్ద విజయం సాధించాడి ఏడు. ఇక నుండి మిగతా రైతులు కూడా చంద్రయ్యలాగే వ్యవసాయం చేస్తే ఆకలి బాధలు మన ఊర్లో సగం తగ్గినట్టే. అయితే ఈసారి మన ఊర్లో బియ్యం ధరలు తగ్గుతాయంటారా? అందరూ ఇలాగే పండిస్తే అప్పుడు తగ్గుతాయి. అన్నీ అనుకూలించాలి గాని రైతు ఆకలి బాధే లేకుండా చేయగలడు. నిజమే, అసలు రైతుని మించిన దేవుడెవరండి? దేవరాజు ఆ మాటలు చెవిన వేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏంటండి, అందరూ చంద్రయ్యను పొగిడే పనిలో పడ్డారు? మన మనిషి అంతటి విజయాన్ని సాధించటం గొప్పే కదండి దేవరాజు గారు. సరేగాని ఇంతకీ
ధనం గొప్ప, ధాన్యం గొప్ప, రాజు గొప్ప, రైతు గొప్ప. ఇందులో చెప్పడానికి ఏముంది దేవరాజు గారు? ధాన్యమే గొప్ప, రైతే గొప్ప. అప్పటికే సుబ్బయ్య సమాధానంతో కోపంగా ఉన్న దేవరాజు వీళ్లు కూడా అలా మాట్లాడడం జీర్ణించుకోలేకపోయాడు. ఏదేమైనా తానే గొప్పవాడని అందరి నోట చెప్పించుకోవాలి అనుకున్నాడు. నేను గొప్ప, చంద్రయ్య గొప్ప. ఆ మాటతో ఊరి పెద్దలిద్దరూ ఒకరి మొహాన్ని ఒకరు చూసుకున్నారు. దేవరాజు ప్రశ్నకి వాళ్ళకి నోట మాట రాలేదు. చెప్పండి, ఈ ఊర్లో పంచాయతీ నడిపేది నేను, నీళ్ల బావులు తవ్వించింది నేను, రోడ్లు వేయించింది నేను. ఒక్క ఏడు ఏదో కాలం గలిసొచ్చి పంట పండించినందుకు ఆ చంద్రయ్య మీకు దేవుడితో సమానమైపోయాడా? దేవరాజు తన అక్కసును వెలగక్కేశాడు. దేవరాజు గారు, మీరు కోప్పడకండి. మీరు కూడా చాలా గొప్పవారు. నేను కూడా అంటే నాతో పాటు చంద్రయ్య కూడా గొప్పేనన్నమాట. ఆ చంద్రయ్య సాగు చేయటానికి డబ్బులు అప్పిచ్చింది నేనే, తెలుసా మీకు? డబ్బులున్నాయి కాబట్టి ఇచ్చారు. ఉంటే నేను ఇస్తాను గదా. ఇక్కడ సమస్య డబ్బులు కాదు. మీరు మీ గొప్ప కోసం డబ్బులు ఖర్చు పెట్టారు. కాని చంద్రయ్య తనతో పాటు ప్రపంచం కూడా బావుండాలని కోరుకునేవాడు. అంటే నాకంటే చంద్రయ్య గొప్ప అంటున్నావా? లేదు దేవరాజు గారు, రైతు గొప్పవాడు అంటున్నాను. ఎక్కడైనా ఎప్పుడైనా రైతేగా గొప్పోడు. ఈ ప్రపంచంలో ఏ పనైనా కేవలం తమకు మాత్రం ఉపయోగపడుతుంది. కానీ రైతు చేసే పని అందరికీ ఉపయోగపడుతుంది. ఇన్ని రోజులు రైతు అవసరం లేకుండానే బ్రతికాను నేను. ఎవరైనా అలాగే బ్రతకొచ్చు. రైతు అవసరం లేకుండా ఎలా బ్రతుకుతారండి? అయితే మీ ఇంట్లో ఇక నుండి వంట చేయకూడదు. వంటకి దీనికి సంబంధమేంటి? మరి అన్నం వండే, ధాన్యం పండించేది రైతే గదా. కూర చేసే కూరగాయలు వండిచ్చేది రైతే గదా. మరి డబ్బులు పెట్టకుండానే అవన్నీ వచ్చేశాయా? మీకు డబ్బులే అవసరం లేదా? డబ్బు కొనగలదు, పండించలేదు. మీరు పండించలేరు కాబట్టి కొనుక్కుంటున్నారు. అది మీ వల్ల కాని పని కూడాను. దేవరాజుకి ఆ మాటతో కోపం వచ్చింది. నేను చెయ్యలేనిదంటూ ఏమీ లేదని అనుకుంటూ ఇంటికొచ్చాడు. సుబ్బయ్య, చెప్పండి బాబుగారు. మన పెరడు మొత్తం శుభ్రం చేయించు. ఇక నుండి మనం మన పెరట్లోనే ధాన్యం పండిస్తున్నాం. అట్టాగే బాబుగారు, మీరెట్టా అంటే అట్టాగే. సుబ్బయ్య దేవరాజు చెప్పినట్టే పెరడు మొత్తం శుభ్రం చేయించాడు. దేవరాజే స్వయంగా వెళ్లి బియ్యం గింజలు పెరట్లో చల్లాడు. సుబ్బయ్య అయోమయంగా చూస్తూ ఉన్నాడు. కాసేపటికి బియ్యం గింజలతో ఆ పెరడు మొత్తం నిండిపోయింది. రేపటి నుండి పొద్దున్న సాయంత్రం నీళ్లు జల్లుతూ ఉండు. మొలకలొస్తాయి, దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే సుబ్బయ్య పెరట్లోకొచ్చేసరికి అక్కడ ఒక్క గింజ కూడా లేదు. దేవరాజుని పిలిచి చూపించాడు. బాబుగారు, చూడండి, ఒక్క గింజ కూడా లేదు. సగం పక్షులు తినేశాయి, మిగిలినవి కోళ్లు, చీమలు ఆరగించేశాయి బాబు. సుబ్బయ్య, నువ్వే ఏదో చేసుంటావు. అన్ని గింజలు ఎలా పోతాయి అసలు? అయ్యా, ఇది మరీ బాగుందయ్యా. నేనే రాత్రంతా కూర్చొని ఏరుకొని ఇంటికి తీసుకెళ్ళానులేండి. మీరు పావిరాళ్ళకి జల్లినట్టు జల్లితే ఉంటాయా ఏంటవి? సరేలే, ఈరోజు మళ్లీ చల్లు, బాగా నీళ్లు పెట్టు. సుబ్బయ్య కాస్త వ్యవసాయం గురించి తెలిసినవాడు గనక పెరడు మొత్తం దున్ని నీరు పెట్టి ధాన్యం చల్లాడు. కొన్ని రోజులకి ధాన్యం మొలిచి నారు పెరిగింది. దేవరాజుది చూసి చాలా సంబరపడిపోయాడు. చూసావా సుబ్బయ్య, ఎంత చక్కగా పెరిగాయో? అవునయ్యా, చాలా బాగా పెరిగాయి. నేను చెయ్యలేందంటూ ఏమీ లేదని ఇప్పుడు మీ అందరికీ అర్థమవుతుందిలే. ఏంటి, మొలకలకే? ధాన్యం చేతికొచ్చాక మాట్లాడుకుందాం బాబుగారు. ఊర్లో జనం కాదురా, నువ్వే ముందు నాకు నెత్తిమీద ముళ్ళకంపలా తయారయ్యావు. సుబ్బయ్య వారి మధ్యనున్న చనువు కొద్దీ నవ్వుకున్నాడు. కొద్ది రోజులకి మొక్కలు పెద్దవయ్యి ధాన్యం తయారయ్యి మొక్కలు ఎండిపోయాయి. సుబ్బయ్య దేవరాజు కలిసి వాటిని వేరు చేసి ధాన్యం పోగు చేయడం మొదలుపెట్టారు. తీరా చూస్తే 1/2 కేజీ ధాన్యం కూడా రాలేదు. ఇదేంటి సుబ్బయ్య,
2 కేజీల ధాన్యం చల్లితే 1/2 కేజీ ధాన్యం వచ్చాయి. అయ్యా, ఇవి 1/2 కేజీ కూడా ఉండవయ్యా, పొట్టు తీసేస్తే 1/4 కేజీ అవుతాయి. ఇది మరీ బాగుంది. ఇలా అయితే మనకి సరిపడినంత ధాన్యం పండించాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఏముంది, అమ్మేండయ్యా. ఏంటి, వెటకారంగా ఉందా నీకు? నా బాధ నీకు నవ్వులాటగా ఉందా? అయ్యా, ఎప్పటికైనా ఒప్పుకుంటారా ధనం కంటే ధాన్యమే గొప్ప అని? మీకంటే ఆ చంద్రయ్యే గొప్ప అని? నిజమేనయ్యా, 1కి 10 రెట్లు ధాన్యం పండించటం అంటే మామూలు విషయం కాదు. అందుకే అందరూ అంతలా మాట్లాడుకుంటున్నారు. బాబుగారు, మీరు రైతు కాలేదు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ మీద ఆధారపడాల్సి వస్తే ఇక అందరూ పస్తులుండటమే. సుబ్బయ్య, ఎక్కువయింది. క్షమించండి అయ్యా, కానీ ఒకే ఒక్క మాట అడుగుతాను, చెప్పండి. రాజు గొప్ప, రైతు గొప్ప? రాజు కంటే రైతే గొప్ప. ధనం కంటే ధాన్యమే గొప్ప. ఇక వెళ్ళు. సుబ్బయ్య నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. దేవరాజు మూతి ముడుచుకొని ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఈ ప్రయోగం అంతటి వలన రైతులు ఎంత జాగ్రత్తగా పనిచేస్తారో దేవరాజుకి అర్థమైంది. రైతులకి అప్పులిచ్చేటప్పుడు ఈ విషయాల్ని మనసులో పెట్టుకొని అతి తక్కువ వడ్డీకే అప్పులిచ్చి తన వంతు సహాయాన్ని అందించాడు. భోజనం చేసే ముందు కూడా అన్నదాత సుఖీభవ అని రైతుని గుర్తు చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు దేవరాజు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.